నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం చలో సెక్రటరియట్ కు బయలుదేరిన షర్మిల అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తత కాంగ్రెస్ అధికారంలోకి రావడం బీజేపీకి ఇష్టం లేదు తమ ఇన్ఛార్జీలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్న జగ్గారెడ్డి గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సర్పంచులు నిరసన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ గంజాయి కేసులో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ అతని సోదరుడు అరెస్ట్ ఫ్లాట్లో తనిఖీ చేయగా బయటపడ్డ గంజాయి కడప యోగి వేమన యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ 24 మంది విద్యార్థులకు అస్వస్థత బైజూస్ రవీంద్రపై లుకౌట్ నోటీసులు దేశం విడిచి వెళ్లరాదని ఈడీ ఆదేశం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ హైదరాబాద్ గన్ పార్కు వద్ద నిరసన చేపట్టింది. దేశంలోనే గొప్పగా గ్రామాలను తీర్చిదిద్దిన ఘనత సర్పంచులదే అని సర్పంచుల ఫోరం తెలిపింది. సీసీ రోడ్లు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు నిర్మించి గ్రామాలను అభివృద్ధి చేశామన్నారు. అధికారంలోకి రాగానే సర్పంచులను ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశామని సర్పంచులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి విశాల్, హైదరాబాద్ గన్ పార్క్ వద్ద సర్పంచులు నిరసన తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? తమ బిల్లులను పెండింగ్ లో ఉన్న తమ బిల్లులను వెంటనే చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల ఫోరం చలో గన్ పార్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున గన్ పార్క్ వైపు సర్పంచులు అందరూ కలిసి రావడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు సర్పంచులకు మధ్య కొంత తోపులాట కూడా అక్కడ నెలకొంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది పైగా సర్పంచులు ఉన్నారు. వీరి పదవీ కాలం ఫిబ్రవరి 2న వీరి పదవీ కాలం అంతా కూడా ముగిసింది. అయితే సర్పంచులు అనగా ముఖ్యంగా గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకి వీరి కృషి ఎంతో ఉంటుంది. ఈ కొంతమంది సర్పంచులు తమ సొంత డబ్బులతోటి కూడా పనులు చేయించాము. అయితే బిల్లులు మాత్రం ఎన్నో నెలల సంది కూడా పెండింగ్ లో ఉన్నాయి అని వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం సర్పంచులపై చిన్న చూపు చూసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమని గుర్తించి తమ బిల్లులను వెంటనే విడుదల చేస్తుందని భావించాము. కానీ ఇప్పటివరకు కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అడుగులు ముందు పడకపోవడంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బిల్లు అన్నింటినీ కూడా చెల్లించాలి. లేకపోతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాము అన్ని చోట్ల ప్రతి లోక్సభ స్థానంలో తాము పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి నిరసన తెలుపుతామని వారు ఒక అల్టిమేటం కూడా సర్పంచ్ అందరూ అల్టిమేటం తెలియజేశారు. ముఖ్యంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు యాదయ్య సర్పంచ్ అందరినీ గుర్తించాలి, తాము గ్రామాలలో ఎంతో సేవ చేశాము, ప్రస్తుతం పదవి లేకపోయినప్పటికీ కూడా గ్రామాలలో జరగాల్సిన పనుల మీద మేము ఎప్పుడు తాము దృష్టి సారిస్తూనే ఉంటాము. సో ప్రభుత్వం తమని గుర్తించి పెండింగ్ లో తమ బిల్లులని వెంటనే విడుదల చేయాలి, సర్పంచ్లను ఆర్థిక ఇబ్బందులు గురి చేయొద్దని కూడా ప్రభుత్వానికి యాదయ్య సూచించారు. ముఖ్య విశాల్. పెండింగ్ బిల్లులను పంచాయతీలు నిర్మించిన సర్పంచుల పెండింగ్ బిల్లులను నిర్వహించిన సర్పంచ్ పెండింగ్ బిల్లులను
పెండింగ్ బిల్లులను గ్రామాలలో డంపింగ్ యార్డు మొదలు పెడితే గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణంలు, అదేవిధంగా మేము రైతు వేదికలు అనేకమైన నిర్మించి సకాలంలో బిల్లులు రాక కొంతమంది సర్పంచులు అప్పులు తెచ్చిన పాపానికి వేధింపులు మొదలైతే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సర్పంచుల కాల పరిమితి అయిపోయినాక బిల్లులు కావాలంటే ఆయన వచ్చిన స్పెషల్ ఆఫీసర్లు నోటితోని లెక్కలు తీసుకొని పోయిరు. మేము అనుకున్నాం తెల్లారొస్తాయో మాపొస్తాయో అని అప్పులో చెప్పుకుంటూ మేము తిరుగుతున్నాం. ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటికీ 3 నెలలు కావస్తుంది. 100 రోజుల లోపలనే మా సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు. ఇప్పటి వరకు వాటిపైన ఎలాంటి క్లారిటీ లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మా యొక్క నిధులని వెంటనే ఎన్ని నిధులు ఉన్నాయనే నివేదిక తెప్పించుకోండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని నివేదికలు ఉంటాయి. వెంటనే నివేదికలు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో బుక్కయ్యాడు. షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడు సంపత్ వినయ్ గంజాయి కేసులో పట్టుబడ్డారు. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్ కోసం పోలీసులు ఫ్లాట్కు వెళ్లగా అక్కడ జరిపిన సోదాల్లో గంజాయి లభ్యమైంది. గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సంపత్ వినయ్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నదమ్ములిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో షణ్ముఖ్ పాత్రపై ఆరా తీస్తున్నారు. ఇక షణ్ముఖ్ జశ్వంత్ అన్నయ్య కొంతకాలంగా యువతితో సన్నిహితంగా ఉంటున్నారు. పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పి నమ్మించి మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సదరు యువతి సంపత్ వినయ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ కోసం పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్ ఫ్లాట్కు వెళ్లగా అక్కడ జరిపిన తనిఖీల్లో వారికి గంజాయి లభ్యమైంది. దీంతో అన్నదమ్ములిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో బుక్కయ్యాడు. షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడు సంపత్ వినయ్ గంజాయి కేసులో పట్టుబడ్డారు. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్ కోసం పోలీసులు ఫ్లాట్కు వెళ్లగా అక్కడ జరిపిన సోదాల్లో గంజాయి లభ్యమైంది. గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సంపత్ వినయ్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నదమ్ములిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో షణ్ముఖ్ పాత్రపై ఆరా తీస్తున్నారు. ఇక షణ్ముఖ్ జశ్వంత్ అన్నయ్య కొంతకాలంగా యువతితో సన్నిహితంగా ఉంటున్నారు. పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పి నమ్మించి మోసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సదరు యువతి సంపత్ వినయ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ కోసం పోలీసులు షణ్ముఖ్ జశ్వంత్ ఫ్లాట్కు వెళ్లగా అక్కడ జరిపిన తనిఖీల్లో వారికి గంజాయి లభ్యమైంది. దీంతో అన్నదమ్ములిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. మంత్రి పొంగిలేటి సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ శాఖ విభాగంలో ఉదయం 11:45 దాటినా పూర్తి స్థాయిలో ఉద్యోగులు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. దీనిపై ఉన్నతాధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లో అందిస్తారు. చెప్పండి వేణు, మంత్రి పొంగులేటి సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉద్యోగులు ఏ సమయానికి వస్తున్నారు ఏంటి అనే దానిపైన మంత్రి పర్యవేక్షించడంతో దాదాపుగా 11 గంటల 45 నిమిషాల వరకు కూడా ఎవరు విధులకు హాజరు కానటువంటి పరిస్థితి ఉంది. దీంతో మంత్రి అక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఎందుకు 11 గంటల 45 నిమిషాలు దాటినా కానీ ఇంకా ఆఫీస్కి రాలేదంటే ఇక్కడికి వచ్చి ఏ విధంగా వర్క్ చేస్తున్నారో అర్థమవుతుంది అని చెప్పి మంత్రి ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎవరైతే హాజరు సమయానికి రారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు విధుల్లో అలక్ష్యం వహిస్తే తగు చర్యలు ఉంటాయని కూడా మంత్రి హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఉద్యోగులకు సంబంధించి అటెండెన్స్ రిజిస్టర్లను కూడా మంత్రి స్వయంగా పరిశీలించారు. దాదాపు 10:30 గంటల వరకు చేరుకోవాల్సినటువంటి ఉద్యోగులు దాదాపు 11 గంటల 45 నిమిషాల సమయం అయినా కానీ ఇంకా సచివాలయానికి రానటువంటి పరిస్థితిని మంత్రి స్వయంగా చూసి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం వీరందరిపై కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా హెచ్చరించారు. అయితే సచివాలయం సంబంధించి చూసుకుంటే దాదాపు ఉదయం 10:30 గంటల వరకు అన్ని విభాగాల్లో ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో లేట్ అవర్స్ లో కూడా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఉదయం 11 గంటల 45 నిమిషాల వరకు మంత్రి వెళ్లి స్వయంగా తన శాఖలో ఏం జరుగుతుందని పరిశీలిస్తే కనీసం ఉద్యోగులు విధులకు హాజరు కానటువంటి పరిస్థితి. దీంతో మంత్రి ఉన్నతాధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే ఈ రోజు రాలేదో వారిపై చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ వేణు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని అన్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. పల్లెకి పోదాం పేరుతో బీజేపీ నాయకులు గ్రామాల్లో నివసించి ఏపీకి మోదీ అమలు చేస్తున్న పథకాలను వివరించారని చెప్పారు. వివాదాలకు తావు లేకుండా అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ కూడా తీర్చలేకపోయిందని విమర్శించారు. ఏపీలో దొంగ ఓట్ల గురించి ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశామని పురంధేశ్వరి చెప్పారు. మరి ఒక్కసారి చేసేటువంటి విన్నపం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మరియు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని భారతీయ జనతా పార్టీ ఓట్లతో నిమిత్తం లేకుండా నేటి వరకు కూడా తన వంతు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి సందర్భంలో అందిస్తూనే వచ్చింది. ఇక ముందు కూడా అందిస్తుంది అని చెప్పి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో తిరుపతిలో కావచ్చు, ఆ చుట్టూ ఉన్నటువంటి అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సిస్టమ్కి సమాంతరంగా కంప్యూటర్ ఆపరేటర్స్ని వారు నియామకం చేసి మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ని వీరు ఎలక్షన్ అధికారుల దగ్గర నుండి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుని దీన్ని డౌన్లోడ్ చేసుకోవటం జరిగింది. అంటే ఒక్క తిరుపతి అసెంబ్లీ కనుక చూసినట్లయితే ఆ రకంగా 35,000 మంది పేర్లు లిస్ట్ అవుట్ చేసుకోవటం జరిగింది. వీటిని డౌన్లోడ్ చేసుకుని వెంటనే దాని మీద ఎవరైతే సానుభూతి పరులు వారు ఉన్నారో వారి ఫోటోలు పెట్టి వాటిని బ్లర్ చేసి క్లియర్గా తెల్లనివ్వకుండా బ్లర్ చేసి ఈ 35,000 ఓట్లు కూడా వారు వేసుకోవడం జరిగింది. అందుకనే ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే పదే పదే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమని చెప్పేవారు, 1,00,000 ఓటు మెజారిటీ, 1,00,000 ఓటు మెజారిటీ అని పదే పదే చెప్పేవారు. ఈ పని చేస్తున్నారు కాబట్టే వారు నొక్కి వక్కా నుంచి ఆ 1,00,000 ఓట్ల మెజారిటీ అని వారు చెప్పగలిగారు అని చెప్పి తర్వాత మనకు అర్థమైనటువంటి విషయం. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. అందుకు నిదర్శనమా అన్నట్లుగా ఉంది మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వ్యవహారం. రానున్న ఎన్నికల కోసం టికెట్ దక్కకపోవడంతో వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు ఆర్కే. దీంతో ఎన్నికల వేళ ఇది వైసీపీకి పెద్ద షాక్గా అభివర్ణించారు అంతా. కానీ ఆర్కే పార్టీ మారి 2 నెలలు అయిందో లేదో వెంటనే యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ వైసీపీలోకి వచ్చేశారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆయన అసలు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు, కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్లారు, మళ్లీ ఫ్యాన్ పార్టీలోకి ఎందుకు వచ్చారు, దీనిపైన ఇప్పుడు చర్చ సాగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇదంతా కాంగ్రెస్ను దెబ్బ కొట్టేందుకు ఆడిన డ్రామానా, లేక టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టే ఎత్తుగడ, అసలేం జరిగింది? రాజకీయాలంటేనే ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు. ఒకరు ఓ ఎత్తు వేసేలోపే ఇంకొకరు దాన్ని అర్థం చేసుకుని పై ఎత్తు వేయాల్సి ఉంటుంది. అలా అలర్ట్గా ఉండకపోతే చివరకు మొదటికే మోసం వస్తుంది. మామూలు రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఎన్నికల వేళ ఎలా ఉంటుందన్న సంగతి ఇక చెప్పాల్సిందేముంది? అవును, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది ఇదేనన్న వాదన వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళ విపక్షాలకు ప్రత్యేకించి చెప్పాలంటే ఏపీ కాంగ్రెస్కు ఊహించని షాక్ ఇది. నిజమే, కొద్ది రోజుల క్రితమే వైసీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ గూటికి చేరారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే ఎవరూ ఊహించని విధంగా మళ్లీ వైసీపీ గూటికి చేరారాయన. తన సోదరుడు ఆళ్ల అయోధ్య రామరెడ్డితో వచ్చి ఏపీ సీఎం జగన్తో సమావేశమయ్యారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సొంత గూటికొచ్చిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆర్కే. జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు. వైనాట్ 175లో భాగమయ్యే ఉద్దేశంతోనే తాను మళ్లీ వైసీపీలోకొచ్చినట్లు చెప్పుకొచ్చారాయన. అంతేకాదు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డిని ఓడించేందుకు అందరూ ఏకమైనట్లుగా జగన్ విషయంలోనూ ఇలాగే చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు ఆర్కే. మరో 20 ఏళ్ల పాటు జగనే ముఖ్యమంత్రిగా ఉండాలని, అందుకు తనవంతుగా కృషి చేయాలని మళ్లీ వైసీపీలోకొచ్చినట్టు తెలిపారు రామకృష్ణారెడ్డి. ఒకే ఒక్క మాట చెప్తాను ఆ పార్టీ గురించి కానీ ఏదైనా కూడా. 2009లో ఉమ్మడిగా రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మొత్తం కూడా కలిసి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేసినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఇవాళ చీలిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగనన్నకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి మళ్ళా తిరిగి జగనన్న మీద ఇవాళ రాజకీయంగా యుద్ధం చేయబోతా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నడుస్తూ వాళ్ళ అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా వల్ల ఒక్క ఓటు కూడా చెల్లకూడదు, నా వల్ల చిన్న ఇబ్బంది కూడా కలగకూడదని చెప్పేసి మేమందరం పనిచేస్తా ఉన్నాము. ఇక పార్టీ మారే విషయాన్ని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు సైతం వెల్లడించలేదన్నారు ఆర్కే. కుమారుడి పెళ్లి పనుల్లో షర్మిల బిజీగా ఉన్నందువల్లే ఆమెకు చెప్పలేదన్నారాయన. అదే సమయంలో జగన్ ఏ బాధ్యత ఇచ్చినా సక్రమంగా నిర్వర్తిస్తామన్నారు. అటు మంగళగిరి నుంచి పోటీ చేయనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఓడిస్తామన్నారు ఆర్కే. 2019 ఎన్నికల్లో ఓసీ చేతిలో ఓడిన లోకేష్ రానున్న ఎన్నికల్లో బీసీ చేతిలో ఓడిపోవడం ఖాయమన్నారు ఆర్కే. లోకేష్కి నేను భయపడటం ఏంటంటే ఏమంటే అది అడిగే క్వశ్చన్ కూడా సాయి గారు. ఇప్పుడు అదే చెబుతా ఉన్నాం. గతంలో 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ప్రజలందరి అండదండలతోటి, జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోటి నేను గెలిచి వచ్చా శాసనసభ్యుడిగా. అప్పుడు నేను ప్రతిపక్షంలో ఉండగానే ప్రజలు నన్ను ఆశీర్వదించారు. జగనన్న నాకు అండగా నిలబడ్డాడు. ఈ 5 సంవత్సరాల్లో కరోనా లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కన్నా మిన్నగా మంగళగిరి నియోజకవర్గంలో ఎంత పని చేశామో దానికి మీరందరూ సాక్షులే. వాస్తవానికి అంత ధైర్యం, నమ్మకం నాకున్నప్పుడు నేను బయటికి వెళ్ళిపోవడం ఏంది, నేను ఆయనకి భయపడటం ఏంది, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. ఎన్నికల్లో అందరం నిలబడతాము, ప్రజల దగ్గరికి వెళ్ళి అందరం ఓట్లు అడుగుతాము. కానీ ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుంటారో ప్రజలు, ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళనే
దీవిస్తారు. నిజానికి ఆర్కే పార్టీ మారడానికి ప్రధాన కారణం వైసీపీ పార్టీ మొదలుపెట్టిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులే. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల పేరుతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పటికే 60కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్. ఇందులో భాగంగా మొట్టమొదటి లిస్టులోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో అప్పట్లో ఆ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సైతం జరిగింది. అయితే అప్పుడు వైసీపీ పెద్దలపై ఆగ్రహించిన ఆర్కే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో ఆయన టీడీపీలోకి వెళ్తారన్న ఊహాగానాలు వినిపించినా షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడంతో ఎవరి ఊహకు అందని రీతిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అక్కడ ఎదురైన పరిస్థితుల కారణంగానే ఆయన మళ్లీ వైసీపీలోకి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులోనే అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆర్కే వచ్చి రావడంతోనే జగన్ను ఎదుర్కొనేందుకు అందరూ ఏకమయ్యారని, రానున్న ఎన్నికల్లో లోకేష్కు ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. దీంతో ఆర్కే బయటకు రావడం, మళ్లీ వైసీపీలోకి వెళ్లడం అంతా ఓ ప్లాన్ ప్రకారమే జరిగిందా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. అయితే ఆళ్లవి అన్ని డ్రామాలే అని ఆరోపిస్తోంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. అసలు ఆయన ఎందుకు వైసీపీ నుంచి బయటకొచ్చారు, మళ్లీ ఎందుకు వెనక్కి వెళ్లారంటూ మండిపడుతోంది. అది డ్రామా కంటిన్యూస్. ఎందుకంటే కమలాసన్ కరకట్ట కమలాసన్ టీ పెట్టల, రేపు మళ్ళీ అదే షర్మిల గారి దగ్గరికి ఎందుకు చెడిపోయిందో ఆయన చెప్పాలి, మళ్ళీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వచ్చాడో ఆయనే చెప్పాలి. అసలు ఇదంతా కూడా మొదట్లోనే ఆయన వెళ్ళేటప్పుడే ఇది డ్రామా అని అందరికీ తెలుసు. ఆ డ్రామాని సుసంపన్నమైన సుభిక్షమైనటువంటి ప్రాంతంలో అప్రతిహతంగా కొనసాగిస్తూ ఉన్నాడు. సాధారణంగా డ్రామాలు కానీ సత్యహరిచంద్ర ఇవన్నీ కూడా ఎక్కడ బాగుంటాయంటే మేము పల్నాడు లేకపోతే ఈ గుంటూరు జిల్లాల్లో బాగుంటాయని మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ రాజకీయ డ్రామాలకు వేదికగా కరకట్ట కమలాసన్ ముఖ్య నాయకుడిగా పాత్ర పోషిస్తూ ఉన్నాడు. కంటిన్యూ చేయమనండి. జగన్కి సీట్లు ఇవ్వడం చేత కాదనే కన్నా అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కన్ఫ్యూజన్లో ఉన్నవాడు ఎవరైనా సరే కన్ఫ్యూజ్ చేయాలి తప్ప క్లారిటీ అనేది ఇవ్వకూడదు అనేది అతని సూత్రం. అసలు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా గ్యారంటీ కాదు. మంగళగిరి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఫైనలిస్ట్ ఇది కాదు, ఫైనలిస్ట్ ఇదే అని చెప్పమానండి. అయితే ఈ మొత్తం వ్యవహారం గమనిస్తే ఇదంతా ఓ కోవర్ట్ ఆపరేషన్ అనేవాళ్లు లేకపోలేదు. అందుకు నిదర్శనమా అన్నట్లుగా జగన్కు మొన్నటి వరకు వీర విధేయుడిగా ఉన్న ఆర్కే పార్టీ నుంచి బయటకు వెళ్లడం, పెద్దగా ఎలాంటి విమర్శలు చేయకపోవడం, మళ్లీ వైసీపీ కండువా కప్పుకోగానే ఏపీ సీఎంపై విపక్షాల మూకుమ్మడి పోరు గురించి, అలాగే నారా లోకేష్కు ఓటమి తప్పదని చెప్పడం, ఇలా ఆయన చేసిన వ్యాఖ్యలు జాగ్రత్తగా గమనించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్యే ఆర్కే ఎపిసోడ్తో ఇప్పుడు కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి ప్రతిపక్షాల్లో. ఆళ్ల మాదిరిగా ఇంకెవరైనా ఉన్నారా అనే దిశగా ఆయా పార్టీలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది లైవ్లో చూద్దాం. మీరు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరెన్ని చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వల్ల మేలు జరిగిందా లేదని తెలుసు. మీరిచ్చిన హామీలను నమ్మి అధికారంలో పెట్టిండ్రు. మరి ఆ హామీల మీద దృష్టి పెట్టండి, తొందరగా అమలు చేయండి, హామీలను నెరవేర్చండి. సంతోషం. మేము కష్టపడి తెలంగాణ తెచ్చింది, తెలంగాణ గురించి కొట్లాడింది, తెలంగాణ గురించి జైలుకు పోయింది, తెలంగాణ బాగుపడాలని. సరే, మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మాకన్నా మీరు ఇంకా బాగా చేస్తారని మిమ్మల్ని నమ్మిరు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత డెవలప్ అయింది. మరి వీళ్ళు ఇంతకన్నా ఇంకా బాగా చేస్తామన్నారు. ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తే బంగారం ఇస్తామన్నారు అడిషనల్గా. 3,000 రూపాయలు వికలాంగులకు ఇస్తే 6,000 ఇస్తామన్నారు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. రైతు బంధు 14,000 ఇస్తామన్నారు. అన్నప్పుడు ఎవరికైనా కానీ, ఏ రైతుకు కానీ, ఏ రైతు బిడ్డకు కానీ, ఏ పేద బిడ్డకు కానీ, ఏ పేద బడుగు బలహీన వర్గాలకు కానీ
అరే ఇంతకన్నా ఎక్కువ ఇస్తున్నారు కదా, ఇంకా నేను బాగుపడతా అనేటువంటి ఆశతో వేసిండ్రు. మరి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మీరు దృష్టి పెట్టండి. అంతేగాని మేము చేసినవి తప్పులు ఒప్పులను కూడా తప్పులు చూపిస్తూ దయచేసి ప్రజలకు చేయకండి. మీరు ఏం చేస్తారో చూస్తాం కదా, ముందుంది కదా, ఇంకా ముందుంది ముసల్లా పండుగ అంటారు, అట్లా ముందుంది. చేస్తే చాలా సంతోషం, చేయలేదనుకో 10 సంవత్సరాలు ఇన్ని చేస్తేనే ప్రజలు ఇంకా కావాలనుకున్నారు. కానీ మేము చేసింది కూడా మీరు చేయకుండా, కొత్త చేయకుండా ఉన్నవి వీకేసింది అనుకో, మరి ప్రజలు హర్షిస్తారా? ఆలోచన చేయాలి. కనుక దయచేసి ఒక పాలమూరు బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారునిగా, ఉద్యోగంలో ఉండి ఎన్ని రకాల అక్రమ కేసులు పెట్టినా, జైళ్ళలో పెట్టినా, మా సహచర ఉద్యమకారుడు దేవిప్రసాద్ గారు, స్వామిగౌడ్ గారు, విఠల్ గారు, మేమంతా ఉద్యోగంలో ఉండి కూడా కొట్లాడినోళ్ళం. విద్యార్థి దశలో అంజనేయులు గారు కానీ, మా తమ్ముడు బాలు కానీ, ఇంకా ఎంతోమంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఆ రోజు ఎవరెవరు ఉద్యమం చేసిండ్రో, ఎవరెవరు చేసిండ్రో అవన్నీ ప్రజలకు తెలుసు. కానీ ఇవాళ మరి మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉండి ఇంకా బాగు చేసే సంతోషం. కానీ కేసీఆర్ గారిని పరిపాలనను తిట్టుకుంటూ పోతే ప్రజలు హర్షిస్తారని మాత్రం తప్పది. పాలమూరు ప్రాజెక్టును కంప్లీట్ చేయండి. 3 నెలల్లో నీళ్ళు వస్తాయి. ఆ కాలంలోకి మీరు పేరు పెట్టుకోండి, సంతోషం. ఎప్పుడు పిలిచినా మేము వస్తాం. ప్రతి రిజర్వాయర్ను సందర్శించండి. ఏ రిజర్వాయర్ ఎంత పనింది, ఇంకా ఎంత కంప్లీట్ కావాలా, దాని మీద దృష్టి పెట్టండి. మేము 5-6 నెలల్లో నీళ్ళు ఇస్తామని చెప్పినాం, మీరు 2 నెలల్లో నీళ్ళు ఇవ్వండి, ఇంకా మంచి పేరు వస్తుంది. దేశేజాలకు పోకుండా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కంప్లీట్ చేయండి. ఒకవేళ మీకు సపరేట్ లిఫ్టే కావాలి మీ ఇష్టం, కానీ మా పాలమూరు రంగారెడ్డి మిగతా ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేయండి. 2-3 నెలల్లో మీరు కంప్లీట్ చేయండి, మీకు ఇక్కడ నుంచి కూడా నీళ్ళు వస్తాయి. ఒకవేళ ఆ లిఫ్ట్లో నీళ్ళు బంద్ అయినప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా కాళ్ళను కూడా లింక్ చేసుకోవచ్చు. దానికి 2 రకాలు కూడా పనికి వస్తుంది. దాని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా కొడంగల్ తరహా మహబూబ్నగర్ జిల్లా మొత్తాన్ని కూడా దృష్టి పెట్టుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. కాదు ఫస్ట్ మొదలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పైన 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది సర్వే మీద. అప్పుడు ఏంటంటే జూరాల నుంచే నీళ్ళు తీసుకోవాలనే దాని మీద సర్వే స్టార్ట్ అయినప్పుడు, అప్పటికి వీళ్ళు శ్రీశైలం నుంచి మనం నీళ్ళు తీసుకొని ఇయ్యరు. సరే మన ప్రాంతం నుంచి మనం లిఫ్ట్ తీసుకుందాం, లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకుందాం అని అప్పుడు మొదట్లో ప్లానింగ్ అది. కానీ ఆ జూరాల ద్వారా ఉన్నటువంటి కోయిల్ సాగర్, భీమా ఈ ప్రాజెక్టులే నిండుతలేవు. వర్షాకాలంలోనే లిఫ్ట్ చేసుకోలేకపోతున్నాము, వరదలు వచ్చినప్పుడే లిఫ్ట్ చేసుకోలేకపోతున్నాము. మనకి ఎందుకు హక్కు లేదు శ్రీశైలం పైన? బ్యాక్ వాటర్ మనం తీసుకోవచ్చు కదా, ఎప్పటికీ నీళ్ళు ఉన్న దగ్గర మనం ఎందుకు తీసుకోవద్దు అని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత రీడిజైనింగ్ చేసి ఇక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం. సరే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా పెండింగ్ అనుకొని కంప్లీట్ చేయండి తొందరగా. మీరు కూడా తొందరగా కంప్లీట్ చేయండి. 3 నెలలు అయిపోతాయి కదా, కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వండి. 3 నెలల్లో కంప్లీట్ చేసి కొడంగల్ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. అక్కడ పాత డిజైన్ వల్ల పైనుంచి లిఫ్ట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. అది మేము చెప్పింది కాదు, రిటైర్డ్ ఇంజనీర్లే, తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళే, వాళ్ళే అధ్యయనం చేసి ఎట్లా తీసుకొని ఇయరో నీళ్ళు చూద్దాం సార్, కింద నుంచి మనం తీసుకుందాం శ్రీశైలం నుంచి మనకు బాజాప్తా అని చెప్పి ధైర్యం చేసి తెచ్చుకున్నటువంటిది, అది కొట్లాడి సాధించుకున్నటువంటిది. అది ఆనాడు కూడా భారత ప్రభుత్వం నుంచి ఎన్నో అడ్డంకులు వచ్చినా వాళ్ళకు చూయించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెప్పించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్తే కూడా మీరు కూడా ఒప్పుకున్నారు
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా అక్కడ చెప్పి అక్కడ నుంచి తీసుకొచ్చినట్టుంది అది ఇంకా 3-4 నెలల్లో వచ్చే ప్రాజెక్టుకు వదిలిపెట్టి దానివల్ల ప్రయోజనం ఉండదు. ఒకవేళ మీ దృష్టిలో ఉంటే చేసుకోండి మీ కాన్స్టిట్యున్సీ కనుక, కానీ ఇమ్మీడియట్గా ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు కిషన్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మోదీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు 15 లక్షల రూపాయలు ఏమయ్యాయి అని నిలదీశారు. కేసీఆర్ ప్యాకేజీలో భాగంగానే కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యాడు, ఇది బీజేపీ నేతలే చెప్తున్నారని అన్నారు. తమ ఇన్ఛార్జీల్ని విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదని చెప్పారు. ఓటమి తర్వాత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు మైండ్ పాడైందన్నారు. ఈ రోజుల్లో బెంచ్ కార్లు ఓ లెక్కన, ఇది చాలా పెద్ద జోక్ అంటూ కొట్టిపారేశారు. ప్రధానమంత్రి అన్న మాటనే నువ్వు సెంట్రల్ మినిస్టర్వి, నీ మాట నువ్వే నిలుపుకోలేవు, ఇంకో మమ్మల్ని ప్రశ్నించే అధికారం నీకు, అర్హత నీకు లేదు. సంవత్సరానికి 2 కోట్ల మంది యువకులకు, భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంత యువకులకు కూడా 2 కోట్ల మందిలో కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి చెప్పిండు, బీజేపీ ప్రధానమంత్రి చెప్పిండు. అందులో నువ్వు క్యాబినెట్ మంత్రివి, దీనికి జవాబు చెప్పు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అప్పుడు నువ్వు ప్రశ్నలే. ఈ 2 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నీకు 2 ప్రశ్నలు వేస్తున్నా. నేను కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్తున్నా, నేను నువ్వు ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదాం. ఆర్టీసీ బస్సులో సోనియా గాంధీ గారు అన్న మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఏది ఫ్రీ బస్సుని చెక్ చేద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధమైందా? కృష్ణా గోదావరి జలాలే లక్ష్యంగా పాదయాత్రలు చేపట్టనుందా? బీఆర్ఎస్ నిర్వహించే పాదయాత్రలకు కేటీఆర్, హరీష్ రావు నేతృత్వం వహించనున్నారా? పాదయాత్రల ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించబోతోందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక నీళ్ల అంశాన్ని ప్రధాన ఎజెండాగా ఎంచుకుంది. ఇప్పటికే కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించారని ఆరోపిస్తూ నల్గొండ బహిరంగ సభలో విమర్శించారు బీఆర్ఎస్ అధినేత. ఇక ఇప్పుడు మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కృష్ణా గోదావరి జలాల పరిరక్షణకు పోరు యాత్రలకు సిద్ధమైంది. కృష్ణా గోదావరి జలాలను రైతులకు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పాదయాత్రలు చేపట్టనుంది. కాళేశ్వరం నుండి ఒక పాదయాత్రను చేపట్టనుండగా మరొక పాదయాత్రను నాగార్జున సాగర్ నుండి చేపట్టనున్నారు. ఈ పాదయాత్రలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వం వహించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే పాదయాత్రలను పూర్తి చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు సాగునీళ్లు ఇవ్వడంలో విఫలమవుతోందని, అది ప్రజలకు వివరించాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గోదావరి జలాలు రైతులకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతోందని, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీగా నష్టం జరిగింది. కృష్ణా బెల్ట్ పరిధిలోని 3 ఉమ్మడి జిల్లాలు అయిన మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మొత్తం 36 అసెంబ్లీ స్థానాలుండగా బీఆర్ఎస్ పార్టీకి కేవలం 4 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇక గోదావరి పరివాహక ప్రాంతంలోనూ బీఆర్ఎస్కు ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. గోదావరి బెల్ట్లోని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో భద్రాచలంలో మాత్రమే విజయం సాధించింది. వరంగల్ పార్లమెంటు పరిధిలో ఒక్క స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్ గెలుపొందింది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ 2 స్థానాల్లో విజయం సాధించింది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 3 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 3 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది బీఆర్ఎస్.
కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని సాగునీటి అంశంపై పాదయాత్రలు చేయడంతో ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి యాత్రలు ఉపయోగపడతాయని గులాబీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి నీళ్ల అంశమే ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే కాళేశ్వరం, నాగార్జున సాగర్ నుండి యాత్రలు చేపట్టి ముగింపు సందర్భంగా హైదరాబాద్, మహబూబ్ నగర్లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ప్రతిష్టను నిలుపుకోవాలంటే ప్రజల్లో ఉండాలి. అందులో భాగంగానే కృష్ణా గోదావరి జలాల పరిరక్షణ పేరుతో యాత్రల ద్వారా పూర్వ వైభవం పొందాలని భావిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సాగునీటి జలాల అంశం బీఆర్ఎస్కు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి. మరి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఈ రోజు ఉదయం పాత బస్తీలో పర్యటించారు. యాకత్పుర, చార్మినార్లోని పలు అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పనుల్ని రొనాల్డ్ రోస్ పరిశీలించారు. మొఘల్పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్, చార్మినార్, సర్దార్ మహల్, మల్టీ లెవెల్ పార్కింగ్, ముర్గీ చౌక్, మీర్ ఆలం మండిల్ని పరిశీలించారు. అలాగే ఎంపీ అసదుద్దీన్తో కలిసి రంగాపూర్ నాలాను జీహెచ్ఎంసీ రొనాల్డ్ రోస్ పర్యవేక్షించారు. కడప యోగి వేమన యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వైయూలోని మహిళా హాస్టల్లో రాత్రి అన్నం తిన్న తర్వాత విద్యార్థినులు కళ్ళు తిరిగి పడిపోయారు. దాదాపు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన కడప రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. వంకాయ కర్రీ తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అయ్యి కళ్ళు తిరిగి మోషన్స్ వచ్చాయి. ప్రజెంట్ 13 మెంబర్స్ ఉన్నారు ఇక్కడే. సన్ రైజ్ హాస్పిటల్లో ఇంకా మిగతా వాళ్ళు లేదు. ఫస్ట్ టైం ఇట్లా అయింది. హాస్టల్లో 1200, 688, 24 మెంబర్స్ 20 మెంబర్స్కి ఏమో ఇదేంది. వాళ్ళు ప్రస్తుతానికి అయితే బాగున్నారు. వీళ్ళు ప్రజెంట్ 3 మెంబర్స్ బాగాలేదు. ఇప్పుడు తీసుకొచ్చాను రిమ్స్కి. యోగి వేమన యూనివర్సిటీ లేడీస్ హాస్టల్, యోగి వేమన యూనివర్సిటీ లేడీస్ హాస్టల్, ఎంఎస్సి వాళ్ళు. యోగి వేమన యూనివర్సిటీ పెన్నా ఏ బ్లాక్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. నైట్ బ్రింజల్ కర్రీ రసం తిన్న తర్వాతనే ఇట్లా 10 మెంబర్స్ 11 మెంబర్స్ ఉన్నారు. నైట్ 3 నుంచి నాకు మోషన్స్ అయినాయి. తిన్న వెంటనే బాగానే ఉన్నాను. నైట్ 3 నుంచి మోషన్స్, స్టమక్ పెయిన్. మిగతా వాళ్ళకు కూడా సేమ్ అలానే మోషన్స్, వామిటింగ్స్. అత్యాశ కొంపకు చేటు అంటారు. అది నిజమే అయింది. ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక లంచాలకు అలవాటు పడి ఏసీబీకి అడ్డంగా బుక్ అవుతున్నారు. 84,000 రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా ఏసీబీ అధికారులకు బుక్ అయిన వారు ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి. జ్యోతి అక్రమాస్తుల చిట్టా తెలియాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్న జ్యోతి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. ఓ కాంట్రాక్టర్ నుంచి 84,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆమెను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకుని తన కార్యాలయంతో పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. జ్యోతి ఇంట్లోనూ సోదాలు నిర్వహించి 65 లక్షల రూపాయల నగదు, 4 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించడంతో కేసు నమోదు చేశారు. జ్యోతికి సంబంధించిన అక్రమాస్తుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో 84,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన జ్యోతి ఈ నేపథ్యంలోనే ఏడవడం మొదలుపెట్టింది. ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
అయితే తన వద్దకు వచ్చిన బాధితుడిని జ్యోతి ₹1,00,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 2 రోజుల క్రితం మధ్యాహ్నం సమయంలో ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి లంచంగా ₹84,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సోదాలు నిర్వహించిన అదే రోజు రాత్రి 9 గంటలకు ట్రైబల్ వెల్ఫేర్ అధికారికి ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో వెంటనే ఏసీబీ అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ఈసీజీ, బీపీ, బ్లడ్ టెస్టులు, షుగర్, గుండెకు సంబంధించిన టెస్టులు చేయించారు. అన్ని టెస్టులు నార్మల్గా వచ్చాయి. జ్యోతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వైద్యులు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి జ్యోతిని డిశ్చార్జ్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వాదోపవాదాల అనంతరం జ్యోతికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో మార్చి 6 వరకు రిమాండ్లో ఉండనుంది. మరోవైపు రిమాండ్ ఆపాలని జ్యోతి తరఫు న్యాయవాది కోరారు. జ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిందని కోర్టుకు తెలిపారు. కోర్టు అనుమతి తీసుకున్నారని న్యాయమూర్తి చెప్పడంతో జ్యోతిని అధికారులు చెంచల్గూడ జైలుకు తరలించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు మంచి జీతం సంపాదిస్తున్నా కూడా ప్రజలను డబ్బు కోసం జలగల్లా పీడిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు కొన్ని బయటపడుతున్నా బయటపడని ఉదంతాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా అవినీతికి పాల్పడే అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేస్తున్నా వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. కొన్ని కేసులు కోర్టులో సంవత్సరాల తరబడి వీగిపోతూనే ఉన్నాయి. మరికొంతమంది బెయిల్పై జైలు నుండి బయటకొచ్చి రాజకీయ నాయకుల పలుకుబడితో ఉద్యోగాల్లో చేరి యథావిధిగా అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. ఇలా ఎన్ని ఘటనలు జరుగుతున్నా కూడా లంచగొండిల్లో మాత్రం మార్పు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం చెరకు మిల్లులు చెల్లించాల్సిన కొనుగోలు ధరను క్వింటాల్కు ₹340 పెంచింది. 2024-25 సీజన్లో చెరకు గిట్టుబాటు ధరను క్వింటాల్కు 25 నుంచి 340 వరకు పెంచేందుకు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. చెరకు ఎఫ్ఆర్పీని క్వింటాల్కు 315 నుంచి 340కి పెంచి రికవరీ రేటును 10.25%గా నిర్ణయించారు. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకుకు నిర్ణయించిన ఎఫ్ఆర్పీ కంటే కొత్త ధర 8% ఎక్కువ. పెంచిన ఎఫ్ఆర్పీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఫెయిర్ రెమ్యునరేటివ్ ప్రైస్ అనేది చెరకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస ధర. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లోని కిరు జల విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇవ్వడంలో జరిగిన అవినీతిపై దర్యాప్తులో భాగంగా సీబీఐ దాడులు జరుపుతోంది. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసాలతో సహా 30కి పైగా కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు. ఢిల్లీలో ఆయన నివసిస్తున్న రెసిడెన్షియల్ సొసైటీ కాంప్లెక్స్లోని సీబీఐ తనిఖీలు చేశారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా తనకు అవకాశం కల్పించిన సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి నాకు ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నాకు రాజ్యసభ సభ్యుడిగా ఎలక్ట్ చేయడం జరిగింది. ఎలక్ట్ అయిన తర్వాత మొదటిసారిగా వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. నాలాంటి ఒక యువకునికి, ముఖ్యంగా ఒక బీసీ బిడ్డకి ఇంత పెద్ద
పెద్దల సభకు పంపించినందుకు వారందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. అందరూ బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని. మే నెల తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల తేదీని టీటీడీ విడుదల చేసింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాను విడుదల చేసింది. వర్చువల్ సేవలు, వాటి దర్శన చాట్లకు సంబంధించి మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్లైన్ కోటాను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను టీటీడీ దేవస్థానం ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. మన దేశంలో వచ్చే 3 నెలల్లో గూగుల్ పిక్సెల్స్ 8 స్మార్ట్ ఫోన్ల తయారీ మొదలవుతోంది. వచ్చే త్రైమాసికం నాటికి భారతదేశంలో పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల తయారీని ప్రారంభించాలని గూగుల్ సరఫరాదారుల్ని ఆదేశించింది. ఈ ఏడాది 1 కోటికి పైగా పిక్సెల్ ఫోన్లను వినియోగదారులకు అందించే గూగుల్ ప్రణాళికలో ఇదొక భాగమని తెలిపింది. గూగుల్ భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల తయారీని ప్రారంభిస్తుందని, దాని ఫ్లాగ్షిప్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ 2024లో అందుబాటులో ఉంటుందని కంపెనీ గత ఏడాది అక్టోబర్లో ప్రకటించింది. భారతదేశంలో మార్కెట్ వృద్ధిపై గూగుల్ దృష్టి సారించింది. మన దేశంలో వచ్చే 3 నెలల్లో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ల తయారీ మొదలవుతోంది. వచ్చే త్రైమాసికం నాటికి భారతదేశంలో పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల తయారీని ప్రారంభించాలని గూగుల్ సరఫరాదారుల్ని ఆదేశించింది. ఈ ఏడాది 1 కోటికి పైగా పిక్సెల్ ఫోన్లను వినియోగదారులకు అందించే గూగుల్ ప్రణాళికలో ఇదొక భాగమని తెలిపింది. గూగుల్ భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల తయారీని ప్రారంభిస్తుందని, దాని ఫ్లాగ్షిప్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ 2024లో అందుబాటులో ఉంటుందని కంపెనీ గత ఏడాది అక్టోబర్లో ప్రకటించింది. భారతదేశంలో మార్కెట్ వృద్ధిపై గూగుల్ దృష్టి సారించింది. ఆసియాలో అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతర జనసంద్రంగా మారింది. వనదేవతల్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. 2వ రోజైన ఇవాళ అసలు ఘట్టం ఆవిష్కరణ కానుంది. సమ్మక్క తల్లి ఇవాళ గద్దెపై కొలువు తీరనుంది. దీంతో ఇవాళ భక్త ప్రవాహం మరింతగా పెరిగింది. చిలకలగుట్ట నుంచి సమ్మక్కకు మేడారానికి తీసుకురావడమే ఈ జాతరలో అసలైన ఘట్టం. ఇవాళ కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. ప్రభుత్వం తరపున స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్లు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతని ఆహ్వానించనున్నారు. మేడారం జనజాతరగా మారింది. గత రాత్రి సారాలమ్మతో పాటు సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెపై కొలువు తీరారు.
వనదేవతలకు మొక్కు చెల్లించుకునే క్రమంలో జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన సమ్మక్క సారాలమ్మ వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. మొదటి రోజు కీలక ఘట్టమైన సారాలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారాలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు గోవిందరాజుల్ని గద్దెలపై కొలువు తీర్చారు. గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. రాష్ట్రంతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి జనం తరలి రావడంతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వేల మంది భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బార్లు తీరడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాళ్ళ మేడారానికి రానున్నారు. మేడారంలోని సమ్మక్క గుడి నుంచి వడేరాలను తెచ్చి గద్దెలపైకి చేరుస్తారు. అనంతరం కుంకుమ భరణి రూపంలోని సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజార్లు వడ్డెల బృందం మధ్యాహ్నం 3 గంటలకు చిలకలగుట్టపైకి వెళ్తుంది. ఆ సమయంలో సమ్మక్క రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. దీంతో చిలకలగుట్ట ప్రాంతంలో ఒక రకమైన ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంటుంది. ప్రధాన పూజారి కక్కెర కృష్ణయ్య గుట్టపై నుంచి కుంకుమ భరణి రూపంలోని అమ్మవారిని తీసుకొస్తారు. ప్రధాన పూజారి ఒక్కరే గుట్టపైకి నడుచుకుంటూ వెళ్లి అక్కడ రహస్య ప్రదేశంలో ఉన్న సమ్మక్క వద్ద సుమారు 3 గంటల పాటు పూజలు చేస్తారు. పూజారిపై దేవత పూనిన వెంటనే కుంకుమ భరణి రూపంలోని అమ్మవారిని తీసుకుని అతివేగంగా గుట్టపై నుంచి కిందికి వస్తారు. సమ్మక్క ఆగమనానికి సూచనగా జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరుపుతారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగం అంతా చిలకలగుట్ట కిందే ఉంటారు. సమ్మక్క ఎదుర్కోళ్ల కార్యక్రమానికి 500 మందికి పైగా పోలీసుల్ని నియమించారు. రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు ములుగు జిల్లా పోలీస్ శాఖ ప్రకటించింది. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.